Good, Amma. So nice that you are here, and you have made lots of effort to come to. Actually, women గా ఎస్ఐ రిక్రూట్మెంట్ లోనే మీరు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు, మంచి సర్వీస్ చేస్తున్నారు. సో మీ గురించి మీరు చెప్తారమ్మా, ఏంటి మీరు మీ గురించి ఏంటి? వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్? అంటే మీ స్ట్రెంగ్త్ అంటే తెలుసు కదా, అంటే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అంటే యువర్ పర్సనాలిటీ స్ట్రైట్ కానీ, యువర్ సర్వీస్ డెలివరీ కానీ, లేకపోతే యువర్ పబ్లిక్ ఇంటరాక్షన్ కానీ, పబ్లిక్ ఇంటర్ఫేస్ కానీ, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్? Sir, my experience, sir, work experience. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్? Yes. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే Yes. పబ్లిక్ తో మీ డీలింగ్ లో కానీ, విక్టిమ్ సపోర్ట్ కానీ, లేకపోతే సర్వీస్ డెలివరీ కానీ, రీచింగ్ అవుట్ టు పీపుల్ ఇన్ డిస్ట్రెస్ కానీ, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కానీ, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్? మీ బలాలు ఏంటి? అంటే యూ హ్యాడ్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అని ఉంటుంది, స్వాట్ అనాలిసిస్ అని ఉంటుంది అనమాట, వినకోవచ్చు. బట్ యువర్ విచ్ బ్యాచ్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్? Sir, 2017 recruitment, sir. 18 service start. 2018 తెలుగు చెప్పారా? 2018 ఎక్కడ ట్రైనింగ్ అయినారు మీరు? Sir, PTC Anantapuram, sir. అనంతపూర్ ట్రైనింగ్ అయినారు. ఓకే, చెప్పమ్మా మీ బలాలు ఏంటి? Sir, నా బలం ముందుగా చెప్పుకుంటే సార్, నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఎక్కువగా. వీటితో పాటు ఒక టైమ్లీ యాక్షన్ అనేది తీసుకుంటాను సార్. నేను ఎక్స్పీరియన్స్లో సార్ ఏదైనా ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ప్లెజెంట్గా డెసిషన్స్ తీసుకోవడం, మన దగ్గరకు వచ్చిన విక్టిమ్ వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించి దానికి తగ్గట్టు లీగల్గా యాక్షన్ తీసుకోవడం అనేది నేను రెగ్యులర్గా పాటిస్తుంటాను సార్. వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఒబీడియన్స్ అనేది నాలో ముందు నుంచి ఉన్నది ఇంకా ఎక్కువ బిల్డ్ అయింది సార్. ఒబీడియన్స్తో పాటు లాయల్టీ సార్, పబ్లిక్ని మనం ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకు రిడ్రెసల్ మెకానిజం అనే దాంట్లో నేను వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేదాన్ని చాలా హెల్దీ ఎన్వైరన్మెంట్లో చేస్తానని ఇట్స్ మై స్ట్రెంగ్స్. ఇప్పుడు రెస్పాన్స్ పోలీసుగా ఉందమ్మా, డైల్ 100 అంటారు, అంటే డైల్ 100 పోస్ట్ చేస్తూనే వెళ్ళాలి. దానిలో మీరు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు రెస్పాన్స్ పోలీసింగ్ లో? సార్, రెస్పాన్సిబుల్ పోలీసింగ్ లో భాగంగా రెస్పాన్సిబుల్ కాదు, అది రెస్పాన్స్ పోలీసింగ్. రెస్పాన్స్ అంటే 100 డైల్ చేస్తూనే that 100 dial will land in కమాండ్ కంట్రోల్ సార్. కమాండ్ కంట్రోల్ జీవీకే. ఇక్కడ హైదరాబాద్ లో ఉంది, ఇక్కడ నుంచి వస్తుంది మీకు అవును సార్ 2 seconds లో. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ మీకు ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వస్తుంది. సో రెస్పాన్స్ పోలీసింగ్ లో ఏ విధంగా మీరు వెంటనే ఎంత క్విక్ గా వెళ్ళగలుగుతున్నారు ప్లేసులకి? సార్, 100 డైల్ నుంచి కమాండ్ కంట్రోల్ సార్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న కమాండ్ కంట్రోల్ నుంచి పోలీస్ స్టేషన్కి ఏదైనా కమ్యూనికేషన్ సెట్లో కానీ లేదా ఫోన్లో కానీ ఇన్ఫార్మ్ చేస్తారు సార్. వాళ్ళ లొకేషన్, కంప్లైంట్ డీటెయిల్స్తో పాటు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే బ్లూ కోడ్స్ అని సపరేట్గా ఒక 2 members లేదా 4 members స్టేషన్స్ నుంచి సపరేట్ చేస్తారు సార్. వీళ్ళు వెంటనే వితిన్ 5 minutes చాలా షార్ట్ డ్యూరేషన్లో వెళ్ళి ఆ కంప్లైంట్ని అడ్రస్ చేస్తారు సార్. ఎనీ ఇష్యూ రైజ్ అయితే వెంటనే స్టేషన్కి తీసుకొస్తారు సార్. ఇఫ్ పాసిబుల్ అక్కడ సాల్వ్ చేయగలిగేలా ఉంటే సాల్వ్ చేస్తారు సార్. ఓకే, దిశ పోలీస్ స్టేషన్స్ అని పెట్టారు, బట్ దిశ యాక్ట్ అనేది ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉండిపోయింది. బట్ దిశ పోలీస్ స్టేషన్ లో వాట్ ఈజ్ ఇట్ బెటర్, హౌ ఇస్ ఇట్ బెటర్ దాన్ ది రెగ్యులర్ పోలీస్ స్టేషన్? సార్, దిశ పోలీస్ స్టేషన్ ఇంతకు ముందున్న మహిళా పోలీస్ స్టేషన్స్ని అప్గ్రేడ్ చేసి నేమ్ మార్చి దిశ పోలీస్ స్టేషన్గా చేశారు సార్. ఇంతకు ముందు మెన్తో పాటు విమెన్ కూడా ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్లో విమెన్ ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ మంది స్ట్రెంగ్త్ విమెన్ ఉంటారు సార్, ఇంక్లూడింగ్ విమెన్ కానిస్టేబుల్స్, విమెన్ హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్స్ని విమెన్ని ప్రయర్ చేస్తున్నారు సార్. దీనివల్ల మహిళలు ఎవరైతే కొంతమంది పబ్లిక్లో ఈజీగా మాట్లాడలేని వాళ్ళు, మెన్తో ఇంటరాక్ట్ అవ్వలేని వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. 24/7 విమెన్ కూడా అవైలబిలిటీలో ఉంటారు సార్. There is what is called victim support system. What is the CRPC section? Victim support ఇచ్చేది. Sorry sir. Section 357A. Section 357A CRPC. It says whoever is suppose FIR rape case and the rape victim, immediately you have to pay 25% of the compensation. Yes. On registration of FIR. Yes. You know that Yes procedure? sir, procedure తెలుసు. సో అది విక్టిమ్ కాంపెన్సేషన్ అంటారు. సో మీరు అంటే మీ చిత్తూరు అంటే పాత చిత్తూరు డిస్ట్రిక్ట్ గురించి చెప్పండి. ఆ చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రావీణ్యత ఎంపీ దేనికి ఇంపార్టెంట్, రాయలసీమ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. బికాజ్ యూఆర్ ఫ్రమ్ వర్కింగ్ ఇన్ యువర్ నేటివ్ ఆఫ్ సార్, నేటివ్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్, ప్రెజెంట్ రాయలసీమ. సో ఈ రాయలసీమలో ఉండే జిల్లాలు వాటి గురించి ఇంపార్టెన్స్, తర్వాత మీ చిత్తూరు గురించి ఇంపార్టెన్స్. పాత చిత్తూరు నాట్ కొత్తగా ఇప్పుడన్నీ మదనపల్లి సెపరేట్ అయిపోయింది, ఇవన్నీ తిరుపతి సెపరేట్ అయిపోయింది, చిత్తూరు సెపరేట్ అయిపోయింది. ఎర్స్వైల్ బిఫోర్ దిస్ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్. ఎస్ సార్, డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ కంటే ముందు 4 districts ఉన్నాయి సార్ రాయలసీమలో: కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ సార్. అందులో చిత్తూరు ఒక డిస్ట్రిక్ట్ సార్. చిత్తూరులో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ పరంగా చూస్తే ఫస్ట్ తిరుమల టెంపుల్ సార్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ సార్, కాళహస్తి
కాళహస్తీశ్వర స్వామి టెంపుల్ సార్, వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ సార్. ఈ 3 ప్లేసెస్ అనేవి చాలా ఫేమస్ సార్. అంటే రాయలసీమ గురించి మాట్లాడుకుంటే సార్ రాయలసీమ గురించి మాట్లాడితే సార్ మైన్స్ ఎక్కువగా ఉంటాయి సార్. కోస్టల్ ఏరియాతో పోలిస్తే అగ్రికల్చర్ ఫెసిలిటీ అనేది తక్కువ ఉంటుంది సార్ బికాస్ ఆఫ్ డ్రై ల్యాండ్స్. రత్నగిరి రామగిరి గోల్డ్ దొరుకుతుంది సార్. అలాగే వజ్రకరూరు ఒక ప్లేస్ సార్, అక్కడ డైమండ్స్ ఇప్పటికీ దొరుకుతాయి అని అంటుంటారు సార్. న్యూస్ పేపర్ లో కూడా తెలుగు గంగా హంద్రీ నీవా అని ఉన్నాయి 2 ప్రాజెక్ట్స్. ఎస్ సార్. తెలుగు గంగా హంద్రీ నీవా గురించి మీకు డీటెయిల్స్ తెలుసమ్మా? సార్ కొంతవరకు తెలుసు సార్. మైలవరం డ్యామ్ గురించి తెలుసా? మైలవరం డ్యామ్ ఎక్కడుంది? మైలవరం డ్యామ్ ఎక్కడుంది? కడపలో జమ్మల్ మడుగు తెలుసా? విన్నారా జమ్మల్ మడుగుని? అక్కడ మైలవరం డ్యామ్ అని ఉంది తెలుసా? తెలుసుకుంటాం. పెన్నా రివర్ మీద, పెన్నా రివర్ తెలుసా? ఎస్ సార్. పెన్నా రివర్ ఎక్కడ కలుస్తుంది ఫైనల్ గా? నెల్లూరులో ఎక్కడికి వచ్చి క్రాస్ అవుతుంది? హంసల దేవి సార్. హంసల దేవి. బట్ దెన్ ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మీకు ఏం తెలుసు? తెలుగు గంగా గురించి, హంద్రీనివా గురించి, మైలవరం డ్యామ్ రిజర్వేయర్ గురించి ఏం తెలుసు మీకు? సార్ హంద్రీనివా ప్రాజెక్ట్ అన్నది రాయలసీమకు ఒక జీవనాడిగా చెప్తారు సార్. మనకు పెన్నా రివర్ వాటర్ని వేస్ట్ చేయకుండా సార్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెంచడం కోసం రాయలసీమ మొత్తం వాటర్ ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు సార్. ఆ ప్రాజెక్ట్ ఇంకా నడుస్తుంది సార్, ఇంకా ఇప్పటికైతే పూర్తి కాలేదు. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఏదైతే వాటర్ని మనము గోదావరి నీటిని తెచ్చి కృష్ణాలో కలుపుతున్నాం సార్, అక్కడ నుంచి మిగులు జలాలన్నీ ఈ విజయవాడ ప్రకాశం మీదుగా తిరిగి రాయలసీమలో హంద్రీనివాతో కనెక్ట్ అవుతాయి సార్. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తంతో పాటు రాయలసీమ కూడా వాటర్ పరంగా మంచి వాటర్ ఫెసిలిటీస్ అనేవి వస్తాయి సార్. పోలవరం ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్ట్ అని దేనిలో మెన్షన్ చేశారు సార్? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 90 సార్. బట్ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల అప్ టు దుమ్ముగూడెం అంటే 150 కిలోమీటర్స్ బ్యాక్ వాటర్స్ దుమ్ముగూడెం తెలుసా మీకు? దుమ్ముగూడెం అంటే భద్రాచలం తెలుసా? భద్రాచలం నుంచి అనదర్ 25 కిలోమీటర్స్ దుమ్ముగూడెం బ్యాక్ అంటే టువర్డ్స్ బ్యాక్వర్డ్స్. అండ్ ఆల్సో 115 kilometers in the Shabri river is about say 125 kilometers from పోలవరం. అక్కడ నుంచి శబరి రివర్ మీదకి వెళ్తుంది, ఒరిస్సా మీదకి వెళ్తుంది. ఇవన్నీ ముంపుకు గురవుతాయని అంటున్నారు. ముంపుకు గురవడంతో చాలా అంటే ఒరిస్సా స్టేట్, ఛత్తీస్గఢ్ స్టేట్ ఇవన్నీ కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ అందుకనే హైట్ తగ్గించమంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ హైట్ తగ్గిస్తే మీకు ఇటు రాదు, నీరు ఇటు వెళ్ళదు. మీకు కనెక్టింగ్ ఎక్స్ట్రా గోదావరి వాటర్ ఇంటూ కృష్ణా వాటర్, ఎక్స్ట్రా కృష్ణా వాటర్ ఇంటూ హంద్రీనివా ప్రాజెక్ట్ అనేది జరగదు. దాన్ని సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? అంటే ఈ మధ్యన ఏమైనా పరిష్కారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుందా? ఏదైనా బోర్డు నియమించిందా? పోలవరం డెవలప్మెంట్ బోర్డు అని దాని గురించి మీకు తెలుసా? తెలుసు. దాని గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసా మీకు? ఒబీడియన్స్, లాయల్టీ ఉన్నాయి అని అంటున్నారు. ఒక అధికారికి ఉండాల్సిన బలాలు ఇదేనా? మీరు డిప్యూటీ కలెక్టర్ అయ్యారనుకోండి, ఈ రెండింటితో చాలా అనుకుంటున్నారా? ఏంటి ఒబీడియన్స్, లాయల్టీ ఒక లీడర్కి, ఒక అధికారికి కావాల్సిన లక్షణాలను మీరు ఫీల్ అవుతున్నారా? దట్టు పోలీస్ అయ్యి ఉంది అన్నారు. పోలీసులు కాబట్టి అన్నారు. పోలీసులు కావాలా మిగతా డిపార్ట్మెంట్? సార్ పోలీస్తో పాటు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి అన్న లాయల్టీ అండ్ ఒబీడియన్స్తో పాటు మిగిలిన లక్షణాలు కూడా కావాలి సార్. వీటిలో భాగంగా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి సార్. ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అన్న కోరిక ఉండాలి సార్. మెన్తో స్టాఫ్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయగలగాలి సార్. మన దగ్గరకు వచ్చే పబ్లిక్కి పొలైట్గా సమాధానం ఇచ్చేలా ఉండాలి సార్. వీటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. అమ్మా, మీరు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కాలేజ్ చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి దారుణం ఉంది, సరిగా లేదు అని అంటున్నారు. ఒక 3 సమస్యలు పిల్లలు ఎదుర్కొంటున్న 3 సమస్యలు, వాటికి మీ పరిష్కారం ఏంటి చెప్తారా? సార్ నా స్కూలింగ్ అరౌండ్ ఒక 10 years నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ కాలేజ్లోనే చదివాను సార్. ఇప్పుడు కొంతవరకు ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అనేది, కొంతవరకు దాన్ని నేను యాక్సెప్ట్ చేయగలను సార్. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ని పరిశీలిస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ టెక్నాలజీ మారుతున్న కొద్దీ దానికి తగినట్టుగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది రావట్లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, అన్ని బయట స్కూల్స్లో కాలేజెస్లో ఇంగ్లీష్ మీడియం ఉంటే నేను తెలుగు మీడియంలోనే చదవగలిగాను సార్. ఇప్పటికీ చాలా స్కూల్స్లో ఆ తెలుగు మీడియం అనేది కంటిన్యూ అవుతుంది సార్. సో దాన్ని మార్చి
ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఇంగ్లీష్ మీడియం మీద ఫోకస్ చేస్తుందో అలాంటి ఇంగ్లీష్ మీడియంని ఇంకా పెంచాలి అని అన్ని స్కూల్స్ అప్గ్రేడ్ చేయాలని నేను అనుకున్నా. ఇట్స్ మై ఒపీనియన్ సార్. సార్ నెక్స్ట్ థింగ్ సార్, ఫ్యాకల్టీ కొంచెం తక్కువగా ఉన్నారు సార్. ఉన్న స్ట్రెంత్ కంటే వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి సార్. వీటిని అదర్ కాంట్రాక్ట్ బేస్డ్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ టీచర్స్తో అవుట్ సోర్సింగ్లో ఏదో అప్పటికి అవసరానికి తగ్గట్టు చూసుకుంటున్నారు సార్. వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి రిక్రూట్మెంట్ చేసి సార్ దాని ద్వారా కొంచెం ట్రైన్డ్ ఉన్న టీచర్స్ని కూడా పెడితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది అని మా ఒపీనియన్ సార్. సో థర్డ్ థింగ్ సార్, పాస్ పర్సెంటేజ్ చాలా బాగున్నప్పటికీ సార్ స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్ సార్ స్పెషల్లీ, మిగతా ఈ ప్రైవేట్ అండ్ అదర్ కార్పొరేట్ స్కూల్స్ కంటే ర్యాంక్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి సార్. అయితే పాస్ పర్సెంటేజ్ బాగానే ఉంటుంది, ర్యాంక్స్కి వచ్చేసరికి టాప్ ర్యాంక్స్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి సార్. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అందరినీ డిస్టింక్షన్ వరకు తీసుకెళ్లేలాగా కృషి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది, మంచి రికగ్నిషన్ ఉంటుంది అని నా అభిప్రాయం సార్. అమ్మ, మీరు ఎస్ఐగా ఉన్నారు. ఒక ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించడంలో మీడియా మీకు ఎలాంటి సహకారం ఇస్తుంది? అసలు మీడియా రోల్ ఎలా ఉన్నదని ఫీల్ అవుతున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు? సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసిన నా ఎక్స్పీరియన్స్లో సార్ మీడియాతో కొన్ని సందర్భాల్లో మంచి రిజల్ట్స్ చూశాను సార్. కొన్ని సందర్భాల్లో ఒక నెగిటివ్ సైడ్ కూడా నేను ఫేస్ చేయాల్సి వచ్చింది సార్. ముందుగా పాజిటివ్స్ చూసుకుంటే సార్, ఏదైనా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ విషయంలో, మిస్సింగ్ కేసెస్ విషయంలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అన్న వాళ్ళు చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి సంబంధిత న్యూస్ పేపర్స్లోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను వాటిని ప్రింట్ చేస్తూ త్వరగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా హెల్ప్ చేసేవాళ్ళు సార్. వీటితో పాటు ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని స్టేషన్కి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి వచ్చినప్పుడు, ఇది కాన్ఫిడెన్షియల్, మేము వీటిని చెప్పలేము, అన్నీ క్లియర్ అయిన తర్వాత చెప్తాము అని మేము కొన్నిసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేస్తారు సార్. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు తెలిసిన వేలోనే సార్, రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది సార్, ఇన్వెస్టిగేషన్ సగం మీడియాలోనే అయిపోతుంది అని. సో అలాంటి టైంలో అనవసరమైనవి పూర్తిగా తెలుసుకోకుండా ఒక్కొక్కసారి బయటకి చెప్పేస్తుండడం వల్ల కూడా అది పోలీస్కి కొంచెం కష్టంగా ఉంటుంది సార్. ఇన్ ది సెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఫ్రీ హ్యాండ్స్ లేకపోవడం, ప్రెషర్స్ ఇలాంటివి ఉంటాయి సార్. ఇలా కాకుండా మీడియా అనేది సార్ ఇప్పుడు ఒక ఫోర్త్ సెక్టార్ లాగా భావిస్తాం సార్. సారీ సార్. ఎస్ సార్. సో మీడియా కూడా పబ్లిక్ అండ్ అదర్ పోలీస్ వాళ్ళకు కూడా కొంచెం కోఆపరేషన్ చేసేలాగా సార్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సార్. అమ్మా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పమ్మా, మీ నాన్నగారి గురించి. సార్ మా నాన్నగారి పేరు కె నాగరాజు సార్. ఆయన డైలీ వేజ్ ఎర్నర్ సార్, అంటే కూలీగా పనిచేస్తారు సార్. సార్ హిందూపురం సార్. నాది గురవనహల్లి విలేజ్ సార్. నేను జన్మించింది గురవనహల్లి విలేజ్, పరిగి మండలం సార్, హిందూపూర్ కిందకు వస్తుంది సార్. మా అమ్మగారు కె రత్నమ్మ సార్, ఈవిడ హోమ్ మేకర్ సార్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు సార్, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సార్, హిందూపూర్ సార్. ఇప్పుడు నాన్నగారు ఏం చేస్తున్నారు? సార్ తను ముందు నుంచి కష్టపడి పనిచేయడం వల్ల ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు సార్. యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ డాటర్గా నేను తనని, మీరు మీ హెల్త్ బాగుండట్లేదు, ఏజ్ ఎక్కువైపోతుంది, రెస్ట్ తీసుకోండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని నేను తనకి ఫినాన్షియల్గా అండ్ మోరల్గా సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా నాకు ఇంకా ఎనర్జీ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. నేను కొంచెం ఫిజికల్గా తగ్గిపోయేంత వరకు, అంటే ఫిజికల్గా నా స్ట్రెంగ్త్ లాస్ అయ్యే వరకు నేను పనిచేస్తూనే ఉంటాను, ఎవరి మీద డిపెండ్ అవ్వను అని మా ఫాదర్ చెప్తూ ఉంటారు. సో మీరు ఎలా ఫీల్ అవుతారు మీ నాన్నగారి యాటిట్యూడ్? సార్ ఒక డాటర్గా నేను దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతాను సార్. అట్ ద సేమ్ టైం మా ఫాదర్ని ఇప్పటికీ కష్టపడుతున్నాను, తను కూర్చుని తినే స్టేజ్లో ఉన్నా కూడా తను ఇంకా కష్టపడుతున్నారు అని సమ్టైమ్స్ కొంచెం గిల్టీగా, కొంచెం బాధగా అనిపించినప్పటికీ సార్, తన మైండ్ సెట్ ఎవరి మీద డిపెండెంట్ అవ్వకూడదు అన్న దాన్ని నేను సపోర్ట్ చేస్తాను సార్. మీరు డిగ్రీ ఎప్పుడైంది సార్? డిగ్రీ 2013లో కంప్లీట్ అయింది సార్. ఈ జాబ్లోకి ఎప్పుడు వచ్చారు సార్? 2016 నోటిఫికేషన్ ఇచ్చింది సార్ గవర్నమెంట్. ఏం చేశారు 2013 నుంచి ఈ జాబ్ వచ్చిన వరకు? 2017 వరకు ఏం చేశారు? 5 ఏళ్ళు, ఆల్మోస్ట్ 64 నెలలు, అంటే 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఏం చేశారు సార్? 2013లో నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఉన్నత చదువుకోవాలని నేను అనుకున్నాను సార్. కాకపోతే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్ స్టేటస్ సరిగా లేకపోవడం వల్ల ఉద్యోగం అనేది నాకు నీడ్ అయింది సార్. దానివల్ల అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి అని నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను సార్, విత్ మై ఫ్రెండ్స్ హెల్ప్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. కానీ నోటిఫికేషన్ రావడం అది కొంచెం లేట్ అవ్వడం వల్ల నా ప్రిపరేషన్ అయ్యేది నోటిఫికేషన్ వచ్చే వరకు కంటిన్యూ అయింది సార్. ఫైనల్లీ 2016లో నోటిఫికేషన్ వచ్చింది సార్. అదే టైంలో నేను అపియర్ అయ్యాను.
17 మార్చ్ కంతా రిజల్ట్స్ వచ్చాయి సార్. 2017 జూలై 3 నేను ట్రైనింగ్కి వెళ్ళాను సార్ పీటీసీ అనంతపూర్. 2018 జూలై 3కి ట్రైనింగ్ కంప్లీట్ అయింది సార్. 2013 నుంచి 17 మధ్యలో మీరు ఎస్ సార్ ప్రిపరేషన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు చెప్పిన జాబ్ వచ్చింది కదా, మీరు ఈ జాబ్లో యాజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్ ఎలా ఫీల్ అవుతారు? ఈ జాబ్ గురించి, మీరు పోలీస్ జాబ్ గురించి, మీరు యాజ్ ఎ ఉమెన్ అండ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. సార్ యాజ్ ఎ ఉమెన్గా సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో నేను జాయిన్ అందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. బికాస్ నా ఒపీనియన్లో సార్ మిగతా డిపార్ట్మెంట్స్ కంటే, మిగతా అదర్ గవర్నమెంట్ సెక్టార్స్లో పనిచేయడం కంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తేనే మహిళలు ఇంకా సాధికారత సాధిస్తారు అనేది నేను నమ్ముతాను సార్. నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత నుంచి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను సార్. ఎవ్రీడే ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది సార్. ఎందుకంటే సార్ ఒక నార్మల్ ఒక టీచర్ లేదా ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా ఎవ్రీడే సేమ్ వర్క్ అనేది రొటీన్ వర్క్ ఉండదు సార్. డిఫరెంట్ కేసెస్ చూస్తూ ఉంటాం. దీనివల్ల మన ఆలోచన తీరు, మనం మాట్లాడే విధానం, మన డెసిషన్ మేకింగ్ ఇవన్నీ మారుతాయి సార్. నాలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో వెరీ గుడ్. మీరు యూ లవ్ యువర్ పోలీస్ ప్రొఫెషన్ కదా. మరి మీరు ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ సర్వీస్లో మీరు డివైఎస్పీ ఫస్ట్ ఇవ్వకుండా డిప్యూటీ కలెక్టర్ ఫస్ట్ ఆప్షన్గా ఎందుకు పెట్టారు? మీరు చెప్పిన దానికి, మీరు రాసిన దానికి కాంట్రడిక్షన్ ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత సార్ నేను చూసిన వేరియస్ కేసెస్ వల్ల నేను నేర్చుకున్నది సార్, నేను ఓన్లీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అండ్ క్రైమ్ రిలేటెడ్ వర్క్ మాత్రమే నేను చేయగలుగుతాను సార్. అంటే ఏదైనా విక్టిమ్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి లీగల్గా నేను వాళ్ళని గైడ్ చేయగలను. కానీ నేనేమనుకుంటున్నానంటే, మీరు చెప్పింది జస్ట్ బోర్డుని ఇంప్రెస్ చేయడం కోసమే చెప్తున్నారు వెర్బల్గా, బట్ ఇన్ రైటింగ్ ఏమో నాకు డిప్యూటీ కలెక్టర్ అంటే ఇష్టము, అందుకని ఆప్షన్ 1 మీరు డిప్యూటీ కలెక్టర్ పెట్టారు. ఆప్షన్ 1 మీరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పెట్టినట్లయితే ఇప్పుడు మీరు చెప్పిన దానికి, మీ యాక్షన్కి పొంతన ఉండేది. ఇప్పుడు పొంతన లేదు అన్న భావన నాలో కలుగుతుంది. ఆ భావన నాలోంచి తీసేయండి. నో సార్, అంటే పోలీస్ మీద నాకు గౌరవం ఉంది సార్ నేను చేస్తున్న వృత్తి పట్ల. అట్ ద సేమ్ టైం సార్ అప్ టు డేట్ డిఎస్పీ ఫస్ట్ ఆప్షన్ డిఎస్పీ ఇవ్వాలి కదా, డిప్యూటీ కలెక్టర్ ఎందుకు ఇచ్చారు అనేది ప్రశ్న. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది సార్? అంటే మీరు దీన్ని యూనిఫామ్ చాలే నాకు, నేను డిప్యూటీ కలెక్టర్ అవుదాము అన్న దాంతోనే పెట్టుంటారు. అంటే మీకు యూనిఫామ్ ఓకే ఏదో, లేకపోతే డిఎస్పీనే పెట్టుండేవారు ఫస్ట్ ఆప్షన్. ఎందుకు అది పెట్టాల్సి వచ్చింది? సార్ నేను యాజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు సార్ నా పరిధి కొంతవరకే ఉంటుంది సార్. అంటే నేను కొంతమంది బాధితులని మాత్రమే నేను చూడగలుగుతాను. మిగతా వాళ్ళ పట్ల నేను ఎటువంటి ఆర్థికంగా వాళ్ళకి సంక్షేమ పథకాల అమలుకు నేనేం చేయలేను సార్. కానీ ఒక డిప్యూటీ కలెక్టర్గా నేను వర్క్ చేస్తే సార్ వాళ్ళకి ఉపాధిని అందించడం, విద్య పెంచడం, పేదరిక నిర్మూలన కోసం నేను సపోర్ట్ చేయడం, ఇలాంటి మహిళా సాధికారతకు మరింత కృషి చేసే అవకాశం ఉంటుందని. మీరు చాలా స్టూడియస్ స్టూడెంట్ అనిపిస్తుంది. మీ ఎడ్యుకేషనల్ కెరీర్ చూసుకుంటే I got gold medal, getting top marks in with distinction and degree lo vachina. Yes sir. Gold medal. Yes sir. College level lo Yes nadi. sir. It's very good. బ్లైండ్ స్టూడెంట్స్ కి స్క్రైబ్ గా పనిచేసాను చెప్పారు. Yes sir. అది కూడా డిగ్రీ స్టూడెంట్స్. Yes sir. 2013 నుంచి 17 వరకు. అది మీరు అబద్ధం చెప్పారంట. No sir. ఎందుకు అబద్ధం చెప్పారో చెప్తాను మీకు. 2013లో డిగ్రీ అయిపోయిన స్టూడెంట్ 2013లో డిగ్రీ రాస్తున్న బ్లైండ్ స్టూడెంట్స్కి స్క్రైబ్గా ఎవరు అలౌ చేయరు. సార్ అది ఇంటర్మీడియట్ స్టూడెంట్ డిగ్రీకి రాయాలి తప్ప డిగ్రీ అయిపోయిన వాళ్ళు. అది మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటాను. మీరు ఎలా దాన్ని సపోర్ట్ చేసుకుంటారు? నో సార్, నేను వాళ్ళకి ఎగ్జామ్స్ రాసింది అయితే నిజం సార్. బికాస్ నేను తిరుపతిలో స్టే చేశాను సార్. అంటే ఒకవేళ అదే రాస్తే మీరు అది క్రైమ్ యాక్చువల్గా, మీరు బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆల్సో. ఎందుకంటే ఎనీ గవర్నమెంట్ ఆ హయ్యర్గా స్టడీస్ వాళ్ళు లోయర్ స్టడీస్ వాళ్ళకి రాయకూడదు. ఓకే సార్ నేను డిగ్రీ పూర్తి చేస్తున్నప్పుడు ఆ విషయం తెలియదు సార్ నాకు. అంటే రాయకూడదన్న విషయం నాకు తెలియదు సార్. బ్లైండ్ వాళ్ళు వచ్చి నన్ను కన్సల్ట్ అయినప్పుడు నేను హ్యుమానిటీ గ్రౌండ్స్తో నేను రాస్తానని చెప్పాను సార్. వాళ్ళకి టోటల్ ఆ ఇయర్ మొత్తం ఎగ్జామ్స్ నేనే రాశాను సార్. So the examiner allowed me sir. Allowed you Yes sir. officially. Yes sir. In writing. Yes sir. వాళ్ళకి తెలుసు రోడ్ పొజిషన్, వాళ్ళకి తెలుసు. వాళ్ళు తెలియకుండా ఉండాలి, మీరు ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చి ఉండాలి. No sir. ఓకే. Yes. తర్వాత బ్లైండ్ అనే పదం వాడకూడదు, విజువల్లీ ఛాలెంజ్డ్ అనే పదం వాడాలి. మీరు రిటర్న్గా అన్నారు, మీరు ఓరల్గా కూడా అన్నారు. సారీ సార్, నేను మార్చుకుంటాను. ఓకేనా? తర్వాత మీరు ఉమెన్, మనది మేల్ డామినేటెడ్ సొసైటీ, ఒప్పుకుంటారా మీరు? బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోర్డే తీసుకోండి.
మీరు ఒప్పుకుంటారా? ఎస్ఆర్ నో, అంతే, ఏ వద్దు నాకు. సార్ పూర్తిగా యాక్సెప్ట్ చేయలేను సార్. ఎస్ఆర్ నో తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ తిరిగారు. మేల్ డామినేటెడ్ సొసైటీయా కాదా? ఎస్ సార్. ఎస్. ఓకే. అండ్ క్యాస్ట్ వైజ్ కూడా ఎంత కాదనుకున్న వాటికి అప్పర్ క్యాస్ట్ డామినేషన్ ఉంది సొసైటీలో. ఎస్ఆర్ నో? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు బీయింగ్ ఏ ఉమెన్ అండ్ బీయింగ్ ఏ ఎస్సీ స్టూడెంట్ ఆర్ దట్ కమ్యూనిటీ, దట్ టు ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, Yes, sir. బీ హానెస్ట్, ఇప్పటికీ హెరాస్మెంట్ మేల్ పరంగాను అప్పర్ క్యాస్ట్ పరంగాను ఉంది అని అంటే, ఆఫ్టర్ హ్యావింగ్ 7 years or 6 years ఆఫ్ యువర్ సర్వీస్ మీరే అంటారు? సార్ పర్సనల్గా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు సార్ అలాంటి ప్రాబ్లం. నేను ఇలాంటి మాట్లాడుతున్నా కూడా పర్సనల్గా కాదు, Yes, ఉందా వ్యవస్థలో లేదా? సార్ లేదు సార్. లేదు. ఎస్ సార్, లేదు సార్. మరి లేదు అన్నప్పుడు మీరు ఇందాక నేను అడిగిన 2 ప్రశ్నలకి నో అని సమాధానం చెప్పాలిగా. సార్ అంటే ఇది డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అవేర్నెస్ ఉంటుంది. వాళ్ళు ఒక ఎంప్లాయ్ అయి ఉంటారు. సో వాళ్ళకున్న ట్రైనింగ్స్ తర్వాత అవేర్నెస్ ఉండడం, మంచి ఎడ్యుకేషన్ ఉండడం వల్ల వాళ్ళలో సైకలాజికల్గా చేంజెస్ వచ్చి ఉంటాయి సార్. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో చూసుకుంటే సార్ ఇప్పటికీ అలాంటివి జరుగుతూ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్ సార్, నాది గొరవనహళ్ళి విలేజ్ సార్. ఇంతకుముందు చెప్పినట్టుగా మా విలేజ్లో ఇప్పటికీ ఎస్సీ ఏరియా సపరేట్గా ఉంటాయి సార్. దానికి హరిజనవాడ అని పేరు పెట్టడం, అసలు అంటే బీసీ కమ్యూనిటీ, అదర్ ఓసీ కమ్యూనిటీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి ఎస్సీ వాళ్ళని రానివ్వకపోవడం, ఇలాంటివి స్టిల్ జరుగుతూ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎస్సీలో మీరు ఏ సబ్ క్యాస్ట్ ఏంటి మీది? సార్ మాదిగా సార్. మాదిగల విషయంలో కూడా డిస్క్రిమినేషన్ ఉంది అనేది రైటా? మీకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి Yes, ఆ sir. పోరాటాలు వినుంటారు. Yes, sir. MRPS లాంటి. ఎస్ సార్. వాటి ఆరిజిన్ వెనకాల ఏముంది? సార్ సబ్ క్యాస్ట్, ఎస్సీలోనే సబ్ క్యాస్ట్ మాలా మాదిగని చూసుకుంటే, మాలా వాళ్ళు మాదిగత వాళ్ళతో పోలిస్తే ఎడ్యుకేషన్ పరంగా ఎకనామికల్గా కొంచెం ముందు ఉంటారు సార్. దీనివల్ల రిజర్వేషన్స్ అన్ని వాళ్ళకే ఎక్కువగా అప్లికబుల్ అవుతున్నాయంటే వాళ్ళు ఎక్కువ ఛాన్సెస్ తీసుకుంటున్నారు సార్. కానీ మాదిగ కమ్యూనిటీకి వచ్చేసరికి సార్ వాళ్ళు చాలా విషయాల్లో బ్యాక్వర్డ్ ఉంటున్నారు సార్. ఎడ్యుకేషన్ పట్ల అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళలో అంత చైతన్యం అనేది లేదు అని నా అభిప్రాయం సార్. అంటే ఓవరాల్గా డామినేషన్ వాళ్ళు ఉండడం వల్ల ఈ రిజర్వేషన్ సంబంధించిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వచ్చినాయి. సార్ అంటే ఆ డామినేషన్తో పాటు వీళ్ళకి తగిన అవగాహన లేకపోవడం కూడా ఒక రీజన్ సార్. ఓకే. నాకు లాస్ట్ బట్ 1 క్వశ్చన్. మీరు సమాజంలో ఒక పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి డిస్క్రిమినేషన్స్, అది వెదర్ మేల్ ఫిమేల్ ఆర్ క్యాస్ట్ వైజ్, ఎట్లా తొలగించాలనుకుంటున్నారు? అంటే మీకు ఏదైనా ఎప్పుడైనా అనుకున్నారా? అనుకుంటే ఏదైనా 2-3 పాయింట్లు సూటిగా చెప్పగలరా? సార్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా సార్ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ అనేది తీసుకొచ్చారు సార్. దాని ప్రకారం నేను యాక్షన్ తీసుకుంటాను సార్. అది జరిగిన తర్వాత సార్, ఒకవేళ ఏ ఇన్సిడెంట్ జరగకుండా ముందు ప్రతి విలేజ్లోనూ ఎవ్రీ మంత్ సార్ ఫస్ట్న మండల్ తహసీల్దార్ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్స్లో అందరూ వెళ్ళి సివిక్ అవేర్నెస్ లాగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు సార్ ఎవ్రీ మంత్. అందులో నేను కూడా భాగస్వామురాలు అయ్యాను సార్. వీటితో పాటు క్యాస్ట్ అనేది పోలీస్ స్టేషన్ ఆవరణలో లేకుండా, వాళ్ళ మధ్య గొడవలు రాకుండా కూడా వాళ్ళని నేను కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా లాస్ట్ క్వశ్చన్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది సర్టిఫికేట్గా గత 10 ఏళ్ళుగా అలా వస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి, నష్టాలు ఎక్కువ ఉంటాయి? మీ క్యాండిడేట్ ఒపీనియన్ కావాలి నాకు. సార్ లాభాలు ఉంటాయి సార్, నష్టాల కంటే లాభాలు ఎక్కువ ఉంటాయి సార్. బికాజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తాయి సార్, వాళ్ళ మైండ్ సెట్ మనకు తెలుస్తుంది సార్. ఎవరు అంటే ఏం జరుగుతుందో మనకు జరిగిన తర్వాత విషయం కంటే సార్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా జరగబోయే ఇన్సిడెంట్ని, జరగబోయే క్రైమ్ని ముందుగా పబ్లిక్ నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. యాజ్ అ సబ్ ఇన్స్పెక్టర్గా నేను ఎస్హెచ్ఓగా పనిచేసినప్పుడు పబ్లిక్తో నాకు చాలా కార్డియల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఈవెన్ ఒక ఫెస్టివల్ అయినా కూడా ప్రతిదీ నాకు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. దీనివల్ల ఏదైనా ఒక మాబ్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది అనుకున్నప్పుడు, మోర్ దాన్ 5-10 మెంబర్స్ కంటే ఎక్కువ అక్కడ ఉంటారనుకున్నప్పుడు తగిన బందోబస్తులు వేసుకోవడానికి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి నాకు చాలా యూజ్ అయ్యింది సార్. కానీ ప్రజలకు ఎప్పుడైతే మీ పట్ల భయం లేదో అప్పుడు మీ యొక్క ఏమంటామంటే పాజిటివ్లీ అధికారాన్ని వాళ్ళు పట్టించుకోరు, అప్పుడు మీకే నష్టం కదా సార్. ఫ్రెండ్లీ పోలీసింగ్లో రిలేషన్తో పాటు మన అధికారాన్ని మనం చేసే విధిని కూడా మర్చిపోకుండా మన విధిని సక్రమంగా నిర్వర్తించాలని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఎస్సీలోని దీనిలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఈస్ దేర్ ఎ సబ్ క్లాసిఫికేషన్ మేడ్ బై ది గవర్నమెంట్ రీసెంట్లీ? ఇంకా చేయలేదు సార్.
child, there's a lot of discussion going on about that because most of the plum posts are being taken over by the SCs. ఎస్ సార్. And that's why Madhiga sir ఉంది ఇంకా అలా ఉండిపోయింది. అవును సార్. అవును సార్. అంటే మీ ఒపీనియన్ కావాలి నాకు. అలాగే సార్. Whenever the land is acquired near a village for the housing society for the scheduled castes, they are built far away from the main village. My feeling is building them far away like SC colony and చెప్పడంతో even for the young children who are studying the same school, they would say, where are you come? I'm from the SC colony, which is 1 kilometer away from the village. So you are creating a distinction in the class distinction or caste distinction right from the childhood level by constructing the colonies far away from the villages. Suppose it is very nearer to village, say maybe 100 meters, 200 meters nearer to village, ultimately they will amalgamate and rendu kalustayi. So don't you think that over a period of time, all the district collectors in Andhra Pradesh, 23 district collectors have committed an error in building them in a faraway place in a village? Don't you think that it's a blunder? అంటే చాలా ప్రధానమైన తప్పు అని నేను అంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి? ఎస్ సార్, దానికి నేను అంగీకరిస్తాను సార్. రీసెంట్ ఎందుకు చెప్పండి దాన్ని, ఎందుకు? సార్, రీసెంట్గా నేను ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను సార్. తమిళనాడు నుంచి ఒక అమ్మాయి తన స్కూలింగ్ అండ్ కాలేజెస్ చదువుకున్నప్పుడు హరిజనవాడ అని ఉన్నదానికి తను షేమ్గా ఫీల్ అయ్యి దాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఆ ఊరి పేరుని రీసెంట్గా మార్చారు సార్. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే వాళ్ళలో మేము నిమ్న కులాలము, మేము తక్కువకు చెందిన వాళ్ళము అన్న ఆలోచన పోతుంది అని. వెరీ నైస్, గుడ్ గుడ్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, నాన్నగారి గురించి చెప్పడం అన్నది అది చాలా అంటే చాలా పాజిటివ్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ పాయింట్ కూడా అన్నమాట. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ పాయింట్. దెర్ ఇస్ నో షై, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ మీరేమి ఆ జెన్యూనెస్ కనిపించింది అన్నమాట మీ ఆన్సర్స్. మూడోది, నేను ఈ 2013 నుండి 17 వరకు మీరు గ్యాప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను కదా, ఆ ఆన్సర్ ఇంకొంచెం రిఫైన్ చేసుకోండి. అది సత్యమే, మీరు చెప్పింది నిజమే. ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూసుకొని వెళ్ళలేక, పై చదువులకు వెళ్ళలేక, ఏదో ఫ్రెండ్స్ సహాయం తీసుకొని నేను ప్రిపేర్ అవుతున్నాను, అది వెరీ జెన్యూన్ ఆన్సర్. దాన్ని ఇంకొంచెం రిఫైన్ చేసుకోవడం అంటే నేను మీ దాన్ని తీసుకుని. ఇంకొకటి, మీరు ఈ డెప్యూటీ కలెక్టర్, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేను ఊరికి కావాలని అడిగి మిమ్మల్ని జస్ట్ ప్రొవైడ్ చేయడం కోసం, జస్ట్ మిమ్మల్ని కొంచెం ఇరిటేట్ చేయడం కోసం అడిగిన ప్రశ్న అదనమాట అది. సో దాని గురించి అంత ఎక్కువ మీ డెప్యూటీ కలెక్టర్ అంటే ఎస్, దిస్ ఇస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడున్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే, జస్ట్ ఒక చిన్న స్పెక్ట్రమే మన చిన్న దాంట్లోనే ఉంటుంది అనమాట జాబ్ ప్రొఫైల్. డెప్యూటీ కలెక్టర్ అంటే మిగతా 34 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 35 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. అది అడ్వాంటేజ్ ఉంటుంది డెఫినెట్గా అనమాట. సో నా అబ్జర్వేషన్స్. తర్వాత మీదేమో బాడీ లాంగ్వేజ్ చూసాను, వెరీ కంపోజింగ్ అనమాట. అదే చాలు మాకు, అంతకంటే ఎక్సెస్గా ఏం అక్కర్లేదు, డ్రామాటిక్స్ ఏం అక్కర్లేదు అనమాట. వెరీ సింపుల్, ప్లెయిన్ సింపుల్గా ఉంది. పోలీస్ ప్రొఫెషన్ మీద నా అడ్వైజ్ ఏమిటి అంటే, మీరు రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ పోలీసింగ్ అన్నది ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఉమెన్ పోలీసులు ఎవరు, ప్రామినెంట్ ఉమెన్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు ఇండియా నుంచి కానీ, కిరణ్ బేడి దగ్గర నుండి. ఎందుకంటే ఇప్పుడు మన ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఐపీఎస్ ఆఫీసర్ కదా, గౌతమ్ సవాంగ్ గారు. సడన్గా ఉమెన్కి రోల్ ఉంటుందా వారు అడిగారు కదా, అలా ఏమి. సో దాంట్లో ఉమెన్కి ప్రత్యేకత ఏమిటి, అక్కడ ఎందుకు ఉండాలి అన్న దాంట్లో ఇంకొంచెం మీరు నేను అడగలేదు, కావాలంటే టైం ఇక్కడ సమయం ఈ భారం వల్ల నేను అడగలేకపోయినది. తర్వాత క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఒకటి ఉంటుంది, తర్వాత పాక్సో కేసెస్ ఉంటాయన్నమాట. దీంట్లో మీరు ఏం చేస్తారంటే, అసలు మీరేమైనా ఇంపార్టెంట్ కేసు ఒకటి హ్యాండిల్ చేస్తారు, మీరు రాశారు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పి. మీరు జెన్యూన్గా ఇన్వెస్టిగేట్ చేసింది, మీరు పడ్డ కష్టాలు నష్టాలు కన్విక్షన్ వచ్చిందా లేదా అన్నది మాత్రం మీరు చాలా థరోగా దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం. మీరు హ్యాండిల్ చేసిన కేసు, మీరు చెప్పిన పోలీసుకి రిలేటెడ్ ఆన్సర్స్ అన్ని జనరల్గా ఉన్నాయి. నేను టైం తక్కువ ఉంది కాబట్టి స్పెసిఫిక్గా అడగలేదన్నమాట. లేకపోతే నేను మిమ్మల్ని అడుగు, మీరు హ్యాండిల్ చేసిన కేసు ఒకటి చెప్పండి, అది కన్విక్షన్ వచ్చిందా, వచ్చింది, ఎందుకు వచ్చింది, రాలేదా, ఎందుకు రాలేదు, మీరు చేసుకోండి. తర్వాత ఇంపార్టెంట్ కేస్ హ్యాండిల్డ్ బై యూ. దీస్ ఆర్ మై అబ్జర్వేషన్స్. ఓవరాల్ మీకు ఉన్నటువంటి బయోడేటా కానీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ, ఇది చాలా పాజిటివ్ అనిపించింది. రియలీ గుడ్. సో దట్ మీరు దిశ అన్నారు కదా, దిశ అంటేనే యూ షుడ్ గో బ్యాక్. దేర్ ఇస్ అన్ యాక్ట్ దట్స్ కాల్డ్ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013. దట్ ఈస్ జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ. Yes, sir. Because I am one of the members of Verma committee in drafting section 370 IPC. Yes, sir. You know 370 IPC? All human trafficking anta 370. Yes, sir.
and I am the chairman for the 326A acid attack. యాసిడ్ అటాక్ 326A and B ఆ సెక్షన్ చేయడానికి నేను చైర్మన్. ఎస్ అండ్ 370కి వన్ ఆఫ్ ది మెంబర్స్. 370 అనేది హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మీరు డౌట్ పడితే ఎట్లమ్మా 370 ఇస్ నౌ మెయిన్, లైక్ మర్డర్ కేసు ఎట్లో 370 అట్లాంటిది. దిశ యాక్ట్ లో ఫస్ట్ వన్ ఆఫ్ ది మెయిన్ కాంపోజిషన్ అదే. 2013 క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 లో ఉండేది. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ ఈస్ దట్ 370 ఐపీసీ. అర్థమైంది కదమ్మా? ఎస్ సార్. సో అది ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు దిశ అంటూనే వాట్ ఇస్ ద దిశ, విచ్ ఇస్ ద క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ అవి అడుగుతారు. తర్వాత మీరు స్టేట్ లో ఉండే రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ ఇష్యూస్ pertaining to water distribution between AP and Telangana, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇంకా కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉండిపోయినాయి రిగార్డింగ్ మ్యాన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎసెట్ డిస్ట్రిబ్యూషన్. వాట్ ఆర్ దోస్ పెండింగ్ ఇష్యూస్ రిగార్డింగ్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్? పెండింగ్ ఇష్యూస్. ఇంకోటి విమెన్ ఎంపవర్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి ఏంటండి. మీరు స్ట్రైట్ వే సార్ అడిగినప్పుడు మీరు ఒక మాట చెప్పవచ్చు. మీరు ఎందుకు ఆర్గ్యూ పెట్టారంటే సార్ ఇట్ హ్యాస్ ఎ బిగ్గర్ డొమైన్ కదా సార్, ఇట్ హ్యాస్ బిగ్గర్ డొమైన్ టు హెల్ప్ మెనీ పీపుల్ అండ్ బిగ్గర్ డొమైన్, wider domain sir, to help the have nots. Use the word have nots అంటే బలహీన వర్గాలకి సాయం చేయడానికి హ్యావ్ నాట్స్. బికాజ్ ఆయన దగ్గర అన్ని అండర్ ది బాండెడ్ లేబర్ యాక్ట్, ఆర్డీఓ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేటింగ్ అథారిటీ బాండెడ్ లేబర్ యాక్ట్ కింద. అండ్ హీ కెన్ రిలీజ్ ది బాండెడ్ లేబర్. ఆయన రిలీజ్ సర్టిఫికేట్ ఇస్తాడు తెలుసా మీకు? ఆర్డీఓ రిలీజ్ సర్టిఫికేట్ ఇస్తాడు. దేర్ ఆర్ 6 crore people in India on the bonded labor. 6 crore. So many children are under bonded labor. So RDO యొక్క రోల్ అది. Suppose somebody is interested in the child law అంటే bonded labor act, he discharge certificate ఇస్తారు. అలాంటివి కొద్దిగా మీరు తెలుసుకోండి. బికాజ్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అంటేనే ఆ పాయింట్స్ ఉంటాయి. సార్ గౌతమ్ సావంత్ గారు కూడా ఉమెన్ పోలీస్ అంటేనే ఆయన ఇవన్నీ కొన్ని అడగొచ్చు. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే మీ రాయలసీమ గురించి మీరు అంత తరో లేరు. మీరు రాయలసీమ గురించి కొద్ది తరో, మీరు అనంతపూర్ వీటన్నిటి గురించి కొద్ది తరో ఉన్నారు రాయలసీమ గురించి. అంటే టోపోగ్రఫీ, జియాలజీ, యూ సెడ్ మైన్స్ ఇవన్నీ ఉన్నాయి అని అన్నారు. బట్ దెన్ స్టిల్ లిటిల్ మోర్ బీ వెరీ దిస్ థింగ్. మైన్స్ ఉంటే సపోజ్ ఐ ఆస్క్ యూ వెరైటీస్ మైన్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? సార్ కడప సార్, కడపలో ఎక్కడ? మంగపేట కోడ్. సో వెరైటీ, వాట్ ఈస్ వెరైటీస్ కెమికల్ ఫార్ములా ఏంటి? బేరియం సల్ఫేట్. వాట్ ఈజ్ ఇట్ యూజ్డ్ ఫర్? టెల్ మీ. సార్ అది సిమెంట్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారు. No. It is used in the oil rigs లో. They put it in the below the oil rig to see that the crude oil does not explode in the well. And our varieties has got highest specific gravity in the world. Mangapeta. Andukane daily 2 trains go from Nandaluru to Madras Port. Daily, even today. 2 goods. That's what is the strength. So strength ante cheppali. Good mines, variety mine, and then cement mines at Erraguntla. So all cement factories are in Erraguntla. So you got lots of material about Rayalaseema. Don't ever project a negative image of Rayalaseema. Rayalaseema is very positive. Handriniva sir, once it comes, Handriniva comes, Rayalaseema సస్యశ్యామలం అయిపోతుందని చెప్పండి. వన్స్ పోలవరం కంప్లీట్ అవుతుంది. మీరు చెప్పారు పోలవరం మంచి కనెక్టివిటీ. దెన్ కృష్ణా వాటర్కి ఎంత వెళ్తుంది ఎవరైనా తెలిసిన ఉంటే అడుగుతారు. ఎంత వెళ్తుందంటే 2.27 TMC వెళ్ళాలి. 2.27 TMC వెళ్ళినాక అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి హంద్రీనివాకి అక్కడికి వెళ్తుంది. సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తుంది. అక్కడ నుంచి ఆ నీరు బ్యాక్ వాటర్స్ నుంచి మిగతా వాటర్ సప్లై. ఇట్స్ వెరీ గుడ్ స్కీమ్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ ఇన్ ది వరల్డ్. పోలవరం డ్యామ్ ఓన్లీ హైట్ గురించి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బికాజ్ ఫుల్ హైట్ వస్తే 50 lakh cusecs డిశ్చార్జ్ అవుతుంది. ది బిగ్గర్ దాన్ ది 3 gorges డ్యామ్. సో 50 కాకుండా ఇప్పుడు తగ్గించమన్నారు. 38 cusecs రిలీజ్ కోసం తగ్గించమన్నారు. బికాజ్ బ్యాక్వర్డ్స్ అప్ టు దుమ్మగూడెం అనేది మీరు తెలుసుకోవాలి. దుమ్మగూడెం అంటే నియర్ భద్రాచలం. అప్ టు 150 kilometers వరకును వెళ్ళిపోద్ది వెనకాలకి నీరు. ఆ వెనకాల నీరు వెళ్ళిపోతే ఏంటంటే అవన్నీ సబ్మర్జిబుల్ అయిపోతాయి. ప్రజెంట్ భద్రాచలం విల్ బి ఆల్మోస్ట్ అప్ టు రామా టెంపుల్ వరకు వాటర్ వచ్చేస్తుంది. ఒకసారి పోలవరం ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయిపోతే, డ్యామ్ ఫుల్ అయిపోతే, యూ హ్యావ్ టు గో టు రామా టెంపుల్ బై బోట్. అండర్స్టాండ్ ది పాయింట్? సో దట్స్ హౌ ఇట్ ఈస్. గుడ్, వెరీ నైస్. Strengths are perfect strengths you have got, and I'm sure you would make it. ఇంకోటి ఏంటంటే నేను ఒబీడియంట్ లాయల్ అనేది ఆపకుండా అది ఆఫీస్ ఏం చెప్తే చేస్తానని ఫీలింగ్ ఇవ్వక్కర్లేదు. బట్ ఐ వాంట్ టు సర్వ్ పీపుల్ అని అట్లా కొద్దిగా అవి కూడా యాడ్ చేయండి. నేను ఎథికల్ అని ఊరుకోవద్దు. అపార్ట్ ఫ్రమ్ మై వేరియస్ థింగ్స్ ఐఎమ్ ఎథికల్ అట్లా కొట్టండి అంతే తప్ప మీరు ఓన్లీ ఒబీడియంట్ లాయల్ అనేదాన్ని ఆగారు. అది చూసుకోండి. అట్లనే సార్ బేసిక్ లా
పాయింట్స్, ఎందుకంటే మీరు ఎస్ఐ అనగానే అన్ని అడుగుతారు, ఇవన్నీ చాలా థరోగా ఉండండి. అసలు కేస్ స్టడీస్ ఒకటి 2 కోర్సెస్ చూసుకోండి. సోషల్ వెల్ఫేర్ మీద మంచి ఆన్సర్ ఇచ్చారండి. అటు దారుణం ఉంది పరిస్థితి అని చెప్పకుండా, ఎందుకంటే గవర్నమెంట్ లో వెళ్ళిపోతున్నారు, గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి ఘోరం ఉంది, చెడ్డ ఉంది అది కాకుండా బ్యాలెన్స్ చెప్పారు. 4th పిల్లర్ అంటారు, పిల్లర్ అది మీరు 4th పిల్లర్ అంటారు, 4th ఎస్టేట్ అని కూడా అని అంటారు. మీరు ఇది రాసినప్పుడు మీరు వాళ్ళకి ఇలాంటివి పంపించుంటారు కదా, వేజ్ స్పెల్లింగ్ ఏంటండి? వేజెస్ మీ ఫాదర్ డైలీ వేజ్ ల్యాబ్ చూసుకోండి అలాంటి. ఎందుకంటే అది ఇదే అక్కడ పంపిస్తే మనకి రాంగ్ ఇంప్రెషన్ రాకూడదు, ఈ లాంగ్వేజ్ ఇష్యూ కాదు, కానీ చూసుకోండి. కొద్దిగా మనం అనవసరంగా ఎందుకు మనకు మాయిస్తారు. యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అండి, చాలా బాగా చేశారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కమ్యూనికేషన్ చాలా బాగుందమ్మా, స్మైలింగ్ ఫేస్ ఉంది, మీకు లిజనింగ్ స్కిల్ బాగుంది. చక్కగా మేము చెప్తుంటే వింటున్నారు, చాలా ఇంపార్టెంట్. వీలైతే ఎవరు ప్రశ్న అడిగారో వారితో పాటు లుక్ ఎట్ ఆల్, అదొక ప్రేమ పెట్టుకున్నా. సార్ అడిగిన నాకే చూశారు లేదు, సిన్స్ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి. బట్ వారు కూడా సభ్యులుగా ఉన్నారు కాబట్టి అది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది, కొద్దిగా చెప్పేటప్పుడు కొద్దిగా అలాంటి మామూలుగా ఇలాగే మాట్లాడాలి లేదు కదా, చూసుకోండి. తర్వాత టెక్స్ట్ బుక్ టైప్ లో కాదు, దట్స్ వాట్ యు మీన్, ఎగ్జాక్ట్ టెక్స్ట్ బుక్ టైప్ లో కాదు, అంటే చిలక పలుకులు అంట, ఇంకా సింపుల్ చెప్పాలంటే అది కాకుండా. తర్వాత సార్ అడిగిన దాంట్లో మీరు ఈ పోలీసు దాని సందడితో మీరు బ్యాంక్ వాళ్ళలాగా రొటీన్ జాబ్ కాదు అన్నారు. ఎందుకు వాళ్ళని మీరు అంటే ఏది తప్పు కాదు, ఎవరైనా అనేస్తాం. మన కర్మకాలి ఎవరైనా బ్యాంకర్ ఉన్నారనుకోండి కొంచెం ఇబ్బంది పడతాం, అలాంటివి చూసుకోండి చిన్న చిన్న. తర్వాత మీరు ఎస్సీ కమ్యూనిటీ కావడం, ఉమెన్ కావడం, ఎస్ఏ కావడం, అంటే డిపార్ట్మెంట్ కావడం అని ఈ మూడింటి చుట్టూనే బోర్డు బహుశా తిరిగే అవకాశం ఎక్కువ ఉంది. అందుకే మీరు సెక్షన్స్ కావచ్చు, 370 ఇలాంటి సార్ చెప్పినట్టు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఉమెన్ బేస్ ఇలాంటివి కావచ్చు. నేను మిమ్మల్ని కావాలని కారణం చేశాను, ఏది రిగార్డింగ్ మేల్ డామినేటెడ్. నెవర్ సే ఒక మేల్ కావాలంటే మేల్ డామినేట్ చెప్పచ్చు, కానీ ఒక ఫిమేల్ చెప్పలేదు కాదు. తగ్గుతోంది అసలు లేదా అంటే ఉందండి, ఒకప్పుడు ఉండేది, తగ్గుతుంది, నిజంగా తగ్గుతుంది. సరే ఇంటర్నల్గా అండర్లైన్ ఏముంది, దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. అలాగే ఈ విజువల్ ఛాలెంజ్ సంబంధించి మాత్రం మీరు ఒకవేళ అక్కడ ఇస్తే అసలు కరెక్ట్ చేసుకోవాలి. అది అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అని అర్థం వచ్చేలా చేయాలి. అంటే ఫర్ ద సేక్ ఆఫ్ అప్లికేషన్ బయట హ్యావ్ రిటర్న్. ఎందుకంటే దీనికి ఏమి ఇప్పుడు మీరు గోల్డ్ మెడల్ అన్నారు, దానికి మీరు ఏమి సర్టిఫికేట్ సబ్మిట్ చేయరు. ఈ స్క్రైబ్ అన్నారు, అంటే ఫ్యాబ్రికేషన్ ఉందేమో అని డౌట్ వస్తుంది. సిన్స్ ఐ హావ్ వర్క్ విత్ విజువల్ ఛాలెంజ్ స్టూడెంట్స్ కాబట్టి నాకు బాగా తెలిసిన విషయం. ఆల్ ద బెస్ట్, మిగతా ఎక్సలెంట్ చెప్పాల్సింది పెద్దలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఒక డౌట్ సార్, ఇప్పుడు మీరు ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళారు ఎవిడెన్స్ ఇవ్వడానికి? ఎస్ సార్. ఎలా వెళ్ళారు? డ్రెస్ కోడ్ ఏంటి? ఓకే, ఇంటర్వ్యూ కూడా మీరు యూనిఫామ్ ఎందుకు రాలేదు? ఇట్స్ ఎ డౌట్. ఎందుకు వెళ్ళకూడదు అంటే డౌట్. యూనిఫామ్ జస్ట్ లైక్ మీ గురించి కాదు, నేను సార్ అడుగుతున్నాను. అలాగే ఇక్కడ ఫోటో కూడా ఇప్పుడు ఫోటో యూనిఫామ్ పెట్టారు, ఫోటో బాగుంది, మీరు యూనిఫామ్ లో రావచ్చు. సివిల్ డ్రెస్ ఇది అఫీషియల్, ఇది అదే తెలియదు రాకూడదు, ఎందుకంటే గ్రూప్ ఇట్స్ ఎ డిఫరెంట్. yes sir, నేను లీవ్ తీసుకుని వచ్చాను. సపోజ్ యు ఆర్ within the parameter, suppose you are attending with a DGP, you are being asked for say next promotion test, అప్పుడైతే యూనిఫామ్ కానీ ఇట్స్ ఎ బోర్డ్ కదా, అది నాకు తెలియదు. లీవ్లో కూడా ఉన్నారు అటువంటి ఫోటో మీద పెట్టచ్చా? ఫోటో పెట్టకూడదు. మరి ఫోటో పెట్టింది ఆవిడ, పర్లేదు పెట్టిన సార్. అంటే సివిల్ డ్రెస్ లో ఫోటోస్ లేకపోవడం వల్ల సబ్మిట్ చేశారో yes sir. అవన్నీ ఇస్తున్నారా లేదా అనే దాని మీద ఇదంతా ఆధారపడుతుంది. Sure sir. All the best. Thank you sir. Thank you sir. Very nice. నమస్తే సార్. థ్యాంక్ యూ.